బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంజన్ ఇంటికి వెళ్లారు. ఇప్పటికే మంత్రులు అంజన్ ను కలిసి మాట్లాడారు. పొన్నం ప్రభాకర్, వివేక్ అంజన్ తో మాట్లాడారు. అటు జూబ్లీ హిల్స్ బైపోల్ అయితే కాంగ్రెస్ అధిష్టానంలో కలకలం రేపుందని చెప్పాలి. అయితే టికెట్ ను అటు నవీన్ యాదవ్ కి కేటాయించడంతో అంజన్ కుమార్ యాదవ్ అయితే ప్రస్తుతం అలకపోనారని చెప్పుకోవాలి. దీంతో హైకమాండ్ మొత్తం ఆయన్ను బుజ్జగించేందుకైతే వెళ్లారు. అయితే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతల్ని పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంపై కూడా అటు అంజన్ కుమార్ యాదవ్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంతో అయితే ఎలాంటి కలహాలు ఉండకుండా అందరూ కలిసి పని చేసుకోవాలంటూ అటు మంత్రులు పొన్నం ప్రభాకర్ సహా మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయితే అంజన్ కుమార్ యాదవ్ కలిసేందుకు వెళ్లారు. ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఎందుకంటే ఇదివరకు మనం చూసాము ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ తో మాట్లాడినప్పుడు కూడా వారు వచ్చిన తర్వాత మాట్లాడి ఒక నిర్ణయం అనేది తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో అయితే ఇప్పుడు మరి అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది, మరొక దానికి దేనికన్నా ఆయనకి అవకాశాన్ని కల్పిస్తుందా, లేదంటే అంజన్ కుమార్ యాదవ్ అయితే ఇప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే మరి కాసేపట్లో కూడా ఆయనతో మాట్లాడి ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా అక్కడికి చేరుకున్నారు. సో అయితే ఇప్పటికే ఇదివరకే పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి వచ్చి మాట్లాడారు. సో ఎలా జరుగుతుంది వీళ్ళ మంతనాలని చెప్పాలి. సో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఒక పర్వం అనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎవరైనా అభ్యర్థులను ప్రకటించినా, పదవులు వచ్చినా సరే వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్ నేతలు, ఆశావాహులంతా కూడా ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తారు. వాళ్ళంతా అలిగి కూర్చుంటారు. వాళ్ళని వచ్చి నేతలు బుజ్జగిస్తూ ఉంటారు. ఇలాంటి పర్వమే ప్రస్తుతం కొనసాగుతోంది. గతంలో కూడా చూసాము, క్యాబినెట్ 2.0 అనౌన్స్ టైంలో కూడా పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా వాళ్ళంతా కూడా అలిగి ఉండడం, వాళ్ళందరినీ కూడా వెళ్ళి బుజ్జగించడం లాంటి పర్వాలు చూసాం. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపించింది. సీనియర్ నేతగా ఉన్నారు. 3 సార్లు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ కి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో టికెట్ రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా కోరారు. అంజన్ కుమార్ యాదవ్ కూడా బహిరంగంగా వచ్చి తనకే టికెట్ రాబోతోంది, తనకే టికెట్ ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సీనియర్ నాయకులంతా కూడా చేర్చుకొని మీటింగులు పెట్టడం, సేమ్ టైం మీడియా వేదికగా మాట్లాడడం, ఇలా అనేక పర్వాలు చూసాం. కానీ బీసీ సామాజిక వర్గం వైపే మొగ్గు చూపినటువంటి హైకమాండ్ మాత్రం నవీన్ యాదవ్ కు టికెట్ ని అనౌన్స్ చేసింది. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నిన్న అటు అంజన్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ కూడా ఉండింది. ప్రెస్ మీట్ లో కీలక అంశాలు చర్చిస్తారు, కీలక ప్రకటనలు చేస్తారని భావించినప్పుడు అటు హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో నిన్న ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అది రద్దు చేశారో, ఇక ఈ రోజు మరి కాసేపట్లో మీడియా వేదికగా మాట్లాడతారనే సమయంలో ఇటు పెద్ద ఎత్తున అటు ఇన్ఛార్జ్ మంత్రులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి, సేమ్ టైం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథ్ కూడా అంజన్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం అంజన్ కుమార్ ఇంటి దగ్గర మొత్తం సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని డివిజన్ల కార్యకర్తలు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరూ చెప్తుంది ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సీనియర్ గా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలి, ఆయనకి ఇస్తేనే గెలుస్తారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు అంటూ కూడా ప్రస్తుతం అందరు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంజన్ కుమార్ యాదవ్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా గ్యాదర్ అయ్యారు. అటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి కూడా చెప్తున్నారు, ఇన్నేళ్ల పాటు కూడా వాళ్ళకి చేసినటువంటి మంచి ఏంటి, చెడేంటి, అసలు ఏం జరిగింది అనే అంశాలపైన కూడా మీనాక్షి నటరాజన్ కి వివరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంజన్ కుమార్ యాదవ్ బిగ్ టీవీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈరోజు తను ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నాను అంటూ కూడా కామెంట్ చేశారు. సేమ్ టైం అనిల్ యాదవ్ కూడా నిన్న మాట్లాడినటువంటి సమయంలో ఖచ్చితంగా తన తండ్రికి వస్తుంది టికెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తే సడన్ గా మరొకరికి వచ్చిందని చెప్తున్నారు. అయితే వీళ్ళంతా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే, మరొక వైపు సేమ్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే. మరి నవీన్ యాదవ్ కి ఆల్రెడీ టికెట్ ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో అంజన్ కుమార్ లాంటి సీనియర్ నేతలు అలకబుచ్చుకోవడం,
అసహనం వ్యక్తం చేయడం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం బీసీలో చూసుకున్నట్టయితే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కువగా ఉంటారు. సో అంజన్ కుమార్ వెనుక చాలా మంది జూబ్లీహిల్స్ కార్యకర్తలు కూడా ఉంటారు. మరి ఇలాంటి సమయంలో అంజన్ కుమార్ యాదవ్ ఈ విధంగా అసహనం వ్యక్తం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పదే పదే చెప్పుకుంటున్నారు, ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ కలుపుకొని పనిచేయాలి. నవీన్ యాదవ్కి వచ్చినా, సిఎన్ రెడ్డికి వచ్చినా, అంజన్ కుమార్కి వచ్చినా, ఎవరికి వచ్చినా సరే అందరూ వెళ్ళి జూబ్లీహిల్స్లో దిగి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి అంటూ కూడా ఒకవైపు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అంజన్ కుమార్ లాంటి సీనియర్ నేతలు అలుకబూనుకొని ఉండడం మాత్రం నిజంగా ప్రస్తుతం పార్టీకి ఇది ఒక తలనొప్పిగా మారబోతుంది. సో ఈ నేపథ్యంలోనే అంజన్ కుమార్ యాదవ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలు సాఫీగా జరిగి సాఫీగా పనిచేయాలి, గెలిపే ధ్యేయంగా కూడా అందరూ పనిచేయాలనే అంశం పైన ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ ని బుజ్జగించడానికి ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్ తో పాటు వివేక్ వెంకటస్వామి, విష్ణునాథ్ వచ్చారు. సో చూడాలి మరి వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు అంజన్ కుమార్ తన అలకని వెనక్కి తీసుకుంటారా లేదంటే ఏం చేయబోతున్నారా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో అయితే ఇప్పటికే అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్న ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే అంజన్ కుమార్ యాదవ్తో మాట్లాడుతున్నారు. మరి మంతనాలు జరిపిన అనంతరం ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు, అంజన్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు, మరి పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. మరి ఇప్పుడు ఇంత సీనియర్ నేత అలకపోనడంతో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. మరి మోరోవర్ వీరందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి